టు సుమన్ టీవీ. బీజేపీ దేవుడికే టోపీ పెడితే కాంగ్రెస్ జనాలను ముంచుతుందన్నారు నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత. కాంగ్రెస్ బీజేపీలను పాతరేసినప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎంపీగా గెలిపిస్తే నిరంతరం మీతోనే ఉంటానని కవిత హామీ ఇచ్చారు. ఎర్రజొన్న రైతులను ఆదుకుంటానన్నారు కవిత. రైతుల బతుకులను బంగారుమయం చేసేది ఒక్క టీఆర్ఎస్ పార్టీనని చెప్పుకొచ్చారు. దేశాభివృద్ధికి బీజేపీ కాంగ్రెస్ అవరోధంగా మారాయని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. నిజామాబాద్లో విస్తృత ప్రచారం చేస్తున్న ఆమె 70 ఏళ్లైనా మన బతుకులు మారకపోవడానికి కారణం ఈ రెండు పార్టీలేనని చెప్పుకొచ్చారు. బీజేపీకి ఎన్నికలొచ్చినప్పుడే రాముడు గుర్తొస్తాడు, గెలవగానే దేవుడికే టోపీ పెడతారని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ దేశం ఇలా కావడానికి కారణం వారేనని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉండి సేవలందిస్తారని చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంది. అభ్యర్థులంతా మీ ముందే ఉంటారు. మేం ఎప్పుడూ ఢిల్లీలోనో లేదంటే హైదరాబాద్లోనో కూర్చోలేదు. మీ మధ్యలో ఉండి పనిచేశాం. ఈ ఎన్నికల్లో గెలిస్తే మిగిలిపోయిన పనులను పూర్తి చేయడమే కాకుండా మరిన్ని కార్యక్రమాలను చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు కవిత. సోషల్ మీడియాలో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్లు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. పెన్షన్లో కేంద్రం 200 ఇస్తే రాష్ట్రం 800 ఇస్తోంది. అయినా మేమే ఇస్తున్నామని బీజేపీ చెప్తుంది. ఆ మోసాలను గుర్తించాలని కవిత కోరారు. చేయని పనిని చెప్పుకొని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు కవిత. రైతాంగ సంక్షేమానికి అభివృద్ధికి కేసీఆర్ నమూనా అన్నారు కవిత. తెలంగాణ అంతటా అభివృద్ధి చేసి చూపించాం కాబట్టే అసెంబ్లీ ఎన్నికల్లో పట్టం కట్టారు. అది కూడా కాంగ్రెస్ బీజేపీని పక్కన పెట్టారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా అభివృద్ధి నిరోధకులుగా మారిన ఆ జాతీయ పార్టీలను పక్కన పెట్టి టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతు బంధు పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. మన గురించి, మన ప్రభుత్వం గురించి ప్రపంచమే మాట్లాడుకుంటుంది. పెంచిన సాయం మీ అకౌంట్లోకి త్వరలోనే వస్తుంది. పెరిగిన పెన్షన్ మే 1 నుంచి మీ బ్యాంకుల్లో జమ అవుతాయి. నిరుద్యోగులకు 3016 అందనున్నాయి. వీరి కోసం బడ్జెట్లో దాదాపు 3000 కోట్లు కేటాయించిన సంగతిని గుర్తు చేశారు కవిత. కేసీఆర్ కూతుర్ని కావడం వల్లే ఎన్నికను ఆపేలా కారు గుర్తు తొందరగా కనిపించకుండా చేయడానికి బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేశాయని విమర్శించారు కవిత. కాంగ్రెస్ బీజేపీలు రైతుల పేరిట నామినేషన్లతో కుట్రలు చేశాయని ఆరోపించారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ఎవరెంత పని చేశారనేది ప్రజలకు తెలుసునన్నారు. అయినా మన కారు గుర్తుని 1కి 2 సార్లు చూసుకొని ఓటేయాలని ప్రజలను కోరారు. ప్రతిపక్షాలు ఎంత చేసినా మెజార్టీ తగ్గించేందుకు చేసే ప్రయత్నాలే తప్పితే టీఆర్ఎస్ జోషును మాత్రం అడ్డుకోలేరని ధీమాగా చెప్పారు. మహిళలంతా కారు గుర్తును జనంలోకి తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. జిల్లాలోని మహిళలందరికీ మన కారు గుర్తు ఎక్కడ ఉందో ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. నిజమైన రైతులకు టీఆర్ఎస్ అంటే నమ్మకం ఉంది. కానీ బీజేపీ కాంగ్రెస్ నేతలు చేసిన ఈ కుట్రను ఆ రైతులే తిప్పికొడతారని ధీమాగా ఉన్నారు కవిత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.